కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారము ఎల్ఆర్ఎస్ భూముల క్రమబద్ధీకరణ పథకాన్ని ఉచితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. వాళ్ళు ఇచ్చిన బీఆర్ఎస్ నుంచి మీరు ఇచ్చినవి మాత్రం ఏవి చేయలేదు, కానీ వాళ్ళు ఇచ్చిన హామీలను వాళ్ళ మేనిఫెస్టో మాత్రమే ఎంబడిపడి అతి తొందరలో ప్రజలకు మళ్ళీ మేము తిరగాలి, మేము హీరోలం కావాలి, మాకు ప్రజలు స్వేచ్ఛా భావజాలం ఇవ్వాలి, మేము మార్కెట్లో మొత్తం ఎక్కడన్నా తిరగొచ్చు, మళ్ళీ ఏమైనా చేయొచ్చు, మాకు సహకరిస్తే మళ్ళీ ఏదో విధంగా తప్పుడు తడకలతో పేడి ఛానళ్లతో మళ్ళీ తిరిగి మేము అధికారంలోకి వస్తే బాగుంటుంది అనే ఆశ దేవులాడుతుంది. కానీ అది ఇక్కడ కుదిరేది కాదు, అది వ్యవహారం వీళ్ళు చేసే కుదిరేది కాదు. ఈరోజు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి సోమవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. నువ్వే లేఖ రాసినా అది ప్రజల సమంజసంగా ఉంటేనే ఏదైనా నెరవేరుతుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేస్తామంటూ మీ పార్టీ హామీలు ఇచ్చింది. ఎన్నికలు పూర్తి కాగానే మాట మార్చి ఎల్ఆర్ఎస్పై ఫీజులు వసూలు చేయాలని నిర్ణయం తీసుకోవడం మీ రెండు నాలుకల ధోరణికి అద్దం పడుతుంది. పేద మధ్యతరగతి ప్రజలపై 15,000 కోట్ల మేర ఎల్ఆర్ఎస్ ఛార్జీల భారము వేయడం సరికాదు. మాది ప్రజాపాలన అని చెబుతున్నా మీకు 25.44 లక్షల దరఖాస్తుదారుల ఆవేదన కనిపించడం లేదా? మాట తప్పిన ప్రభుత్వానికి చెంపబెట్టుగా ₹1 ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించవద్దని ప్రజలకు పిలుపునిస్తున్నామని హరీష్ రావు తన లేఖలో పేర్కొన్నారు. ఓహో, హరీష్ రావు సత్యహరిచంద్రుడు తమ్మినివి, నీ తెలివిని ఎగ్జిబిషన్లో పెట్టాలి. ఎగ్జిబిషన్లో పెడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూడలేరు అనుకుంటున్నావు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చినది ఏమేం చేసిండ్రు, ఎన్నిసార్లు పెంచిండ్రు, ఏం కర్మ. ప్రజలను నిజంగా మిమ్మల్ని గెలిపించుకున్నందుకు చాలా ఓవర్ కాన్ఫిడెంట్ చేస్తున్నారు. కాబట్టి మీరు చేస్తేనేమో ఏది ఎన్ని ఏళ్ళు చేసినా ఏం కాదు, వాళ్ళు 8 నెలల్లో ఏదన్నా చేయకముందుకే వాళ్ళు బదలాం. ఈ మధ్యన ఎన్నికల కూడా పోయిందండి, ఎంబడే అసెంబ్లీ జరిగిందండి. అసెంబ్లీ అయిన తర్వాత పరిశ్రమల గురించి బయటికి పోవడం జరిగింది సీఎం. మరి దానికి కొంచెం సుబ్రాయించుకునే టైం ఇవ్వాలి. మీరు చేసిన అప్పులకైతే మిత్తులు కడుతున్నారు కదా. ఈరోజు మళ్ళీ ఇంకా 2 నాలుకల ధోరణి మీకున్నది, మీ బామ్మాడికి నీకు ఉండి ఈరోజు మీరు చేసిండ్రు, మీరు వసూలు చేసిండ్రు. మీరు వసూలు చేయలేరా? ఈరోజు బఫర్ జోన్ల ఎఫ్టీఎల్ ల్యాండ్ల గురించి, తర్వాత మీకు స్టేట్ బైఫర్కేట్ రాగానే తెలంగాణ హీరో లేక మీ తిరుగుడు, మీకు ఏ కన్వెన్షన్లకు మొత్తం మార్కులు పెట్టిండ్రు, ఏ ఆస్తులకు ఏమేం చేసిండ్రు, ఆంధ్రోళ్ళ దగ్గర ఎలా భయపెట్టించిండ్రు, ఎలా వసూలు చేసిండ్రు. ఇదే ఎన్ కన్వెన్షన్ నాగార్జునది మొత్తం మార్కు పెట్టేసి ఎన్ని డబ్బులు దండుకొని తీసుకున్నారు. ఈయన తెలియదా? ప్రజలకు తెలియదా? ఏ మాట అనుకున్నావు విపరీతంగా? ఓ అబ్బా, మీ స్టామినా చూడాలి. 10 సంవత్సరాలు మామూలుగా లేదు. సంపదనకు ప్రజలు ఇచ్చిన అధికారం ఏమో కానీ మీకు మాత్రము ఇంత విపరీతంగా మీరు చేసిన వసూళ్ళు మామూలుగా చేయలే. ఇయ్యాల ఊకేనే కూర్చున్నాయి అన్ని ఆస్తులని. ఈరోజు ఎన్ని కన్వెన్షన్లు అయిపోయినా, ఎన్ని ఆస్తులు అయిపోయినా, తర్వాత మీ ఫోన్ ట్యాపింగ్లు అయిపోయినా తెలంగాణ ప్రజలకు నిజంగా ఉసురు ముడుతుంది పక్కా. ఇది మామూలుగా కాదు. ఇది మీకు చేసిన మీ ప్రభుత్వానికి చెంపపెట్టుగా 2 నాలుక ధోరణిగా మీరు చేసిన అరాచకాలు ప్రజలు చూసిండ్రు. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ దొక్కాలో అక్కడ దొక్కి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ని గెలిపించుకున్నారు.